ప్రకాశం జిల్లాలో సీట్లపై వైసీపీలో పంచాయతీ తెగటం లేదు. ఇవాళ సీఎం జగన్తో భేటీ కానున్నారు మాజీ మంత్రి బాలినేని, ఒంగోలు ఎంపీ మాగుంట. ఈ సమావేశం కోసం నిన్నటి నుంచి విజయవాడలోనే ఉండి ఎదురు చూస్తున్నారు బాలినేని, మాగుంట. నిన్న ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం సమావేశం ఉండటంతో బాలినేని, మాగుంట జగన్ను కలవలేకపోయారు. ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలపై వైసీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒంగోలు ఎంపీగా మాగుంట, అసెంబ్లీ నుంచి తన పేరు ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు బాలినేని. అయితే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డికి అవకాశం కల్పించాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేక సీఎం జగన్ సందిగ్ధంలో పడ్డారు. వైసీపీ సీటు రాకపోతే తన రాజకీయ భవిష్యత్తుపై బాలినేనితో ఇప్పటికే మాగుంట సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని మాగుంట భావిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ఈ ప్రకాశం జిల్లాలో ఏదైతే సీట్ల పంచాయతీ నెలకొందో దానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఈ రోజు ఏ సమయానికి ఇటు మాగుంట కలవబోతున్నారు? ఎస్ హరీష, ఈరోజు బాలినేని ప్రధానంగా సీఎంతో భేటీ కాబోతున్నారు. యాక్చువల్లీ నిన్ననే బాలినేని, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు భేటీ కావాల్సి ఉంది. కానీ అక్కడ సీఎం షెడ్యూల్ ప్రకారము అక్కడ ప్రపంచ బ్యాంకు బృందము భేటీ కావాల్సిన నేపథ్యంలో వాళ్ళతో మీటింగ్ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ను వాయిదా వేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు వెయిట్ చేయవలసిందిగా అక్కడ సీఎం ఆఫీస్ సూచించడంతో బాలినేని, మాగుంట రాత్రి వరకు కూడా అక్కడే వేచి చూశారు. కానీ మాగుంట కొంత చెన్నైలో వేరే షెడ్యూల్ ఉండడంతో ఆ బాధ్యతను మాగుంట ఆయన చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇటు ఎంపీ విషయాన్ని, అటు ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటుగా ఒంగోలు డెవలప్మెంట్ విషయాలు, దీంతో పాటుగా జిల్లాలో ఏదైతే మార్కప్లం కానీ, అదేవిధంగా గిద్దలూరు కానీ, కట్కీరి, దర్శి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా బాలినేనితో ప్రధానంగా ఒక కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉంది. అదే విధంగా ఎంపీ మాగుంట ప్రధానంగా బాగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే బాలినేనితో పాటుగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వీరిద్దరు విన్నింగ్ జోడీ అనేది ఆయనకున్న సెంటిమెంట్. గతంలో కూడా పోటీ చేసిన నేపథ్యంలో 2014లో కూడా వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీ, ఎంపీ సెగ్మెంట్ లో గెలిచినప్పుడు వైవి సుబ్బారెడ్డి గెలవడం జరిగింది, బాలినేని ఓటమి పాల్గొనడం జరిగింది. అనంతరం 2019లో మాగుంట ప్లస్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు పోటీ చేసి ఇద్దరు కూడా విజయం సాధించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా 2009లో కూడా వీళ్ళిద్దరు కూడా గెలవడం జరిగింది. సో ఇటువంటి సెంటిమెంట్స్ నేపథ్యంలో దృష్టిలో ఉంచుకున్నటువంటి బాలినేని గతంలో కూడా అనేక సార్లు ప్రకటించారు. బాలినేనితో పాటు తనతో పాటు ఒంగోలు సెగ్మెంట్ నుంచి తనతో పాటు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇద్దరం ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పేసి పలు వేదికలపై కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో సీఎం జగన్ పై మాగుంట ఎంపీ విషయంపై బాలినేని అయితే ఒత్తిడి తెస్తున్నారు. కానీ అటువల్ల వైవి సుబ్బారెడ్డి మాత్రం తన కుమారుడు అయినట్టు విక్రాంత్ రెడ్డికి ఎంపీ సీట్ ని కేటాయించాలి ఈసారి ఖచ్చితంగా. గతంలో కూడా మీరు చెప్పినట్టు నడుచుకున్నాము, బాలినేనికి అవకాశం ఇచ్చేసి అటువల్ల మాగుంట కూడా అవకాశం జరిగింది. ఈసారి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అటువల్ల వైవి సుబ్బారెడ్డి కూడా పట్టుబడుతున్న నేపథ్యం అయితే ఉంది. సో బావబాంబుల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో అక్కడ ఎంపీ సెగ్మెంట్ పైన ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బాలినేని అనేది కీలక భేటీ కాబోవడం జరుగుతుంది. ఎంపీ విషయంపై సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది హరీష. రైట్, థాంక్యూ శంకర్.